బిర్యానీ ఎప్పుడు కూడా పైది ఇలా తీసుకోవాలి. ఈ బోనున్న మాంసం అయితే విడిపోయింది అనమాట, చక్కగా ఉడికిపోయి. శిరీష మేడం కి చాలా పెద్ద అభిమాని, బిగ్ ఫ్యాన్. శిరీష మేడం చేసే ప్రతి ఐటమ్ నేను టేస్ట్ చేస్తాను, సూపర్ ఉంటాయి. ఫర్ ఆడియన్స్ షీ ఇస్ మేడం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. నేను మీ శిరీష. ఈ లొకేషన్ అంతా చూసి మీకు అప్పటికి అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు మేము ఏలూరులో ఉన్నామండి. అయితే ఈరోజు ఒక మంచి వీడియో చేస్తున్నానండి. క్రిస్మస్ సందర్భంగా ఒక మంచి మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. చక్కగా మంచి వెదర్ చాలా బాగుంది, కూల్గా ఉందన్నమాట. చక్కగా వేడిగా బిర్యానీ కానీ ఇలాగ వేడి చేసే పదార్థాలు ఏమైనా తింటే కనుక కొంచెం జలుబు చేసిన, కొంచెం నీరసంగా ఉన్నా కూడా కొంచెం సెట్ అవుతుంది అనమాట, హెల్త్ బాగుంటుంది. అందు గురించి ఈరోజు నేను మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. మా పిల్లలందరికీ కూడా జలుబు చేసేసి ఉన్నారు, అందుకని చేస్తున్నానండి. పైగా క్రిస్మస్ సందర్భంగా చేస్తున్నాను అనేది. క్రిస్మస్కి చాలామంది మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఇవన్నీ చేసుకుంటారు కదా, అందు గురించి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి మటన్ దమ్ బిర్యానీ చేయడానికి మటన్ తీసుకొచ్చారండి మా వారు. చూసారా, చక్కగా తామరాకుల్లో కట్టిస్తారనమాట ఇక్కడ ఏలూరులోని మటను. చూడ్డానికి చాలా బాగుంటుందండి ఈ విధంగా కట్టిస్తేని. చూసారా, పెద్ద ముక్కలు అనమాట. నేనే కొంచెం పెద్ద సైజు ముక్కలు తీసుకురమ్మన్నానండి. కొంచెం బిర్యానీ చేసుకోవడానికి కొంచెం పెద్ద సైజు ముక్కలు అయితే బాగుంటుంది. తామరాకులు ఇక్కడ పక్కన కొల్లేరు ఉన్నది కదండి, ఆ కొల్లేరు దగ్గర తామరాకులు బాగా ఎక్కువగా ఉంటాయి. మంచి ఫ్రెష్గా ఉంటుంది. కవర్లో కంటే తామరాకులో పెడితే చాలా బాగుంటుంది. ఇంతకుముందు తామరాకులోనే అన్ని కట్టేవారు, చికెన్ కానీ మటన్ కానీ. ఇదిగోండి ఎంత బాగుందో చూసారా, మటన్ దగ్గరుండి మంచిగా ఫ్రెష్ది తీసుకొచ్చారనమాట. చీకటి పడిపోతుందండి టైము. మేము చాలాసేపు అయింది స్టార్ట్ చేద్దామని అనుకునేసరికి అవ్వలేదన్నమాట. ఇదిగో 6 అయిపోయిందండి. 6కే చీకటి పడిపోతుంది. చూసారా వాతావరణం ఎలా ఉందో, చాలా చల్లగా ఉంది. చల్లదనం ఎప్పుడు నాకు తగిలేసింది, గొంతుకు అప్పుడే తేడా వచ్చేసింది. తొందరగా చేసేద్దాం. ఎంత పెద్ద పీస్ ఉందో చూసింది, బాగుంది. బిర్యానీ పీసులు అలా ఉంటాయి. అవును. ఇదిగోండి ఒక చిన్న స్పూన్ తోటి 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 స్పూన్లు సాల్ట్ అండి, అలాగే 2 స్పూన్లు కారం. ఇదిగోండి మన కారం అండి, మన బిజినెస్లో ఉంది కారం. చిన్న 2 స్పూన్లు సరిపోతుందా కేజీ మటన్కి? ఇంకొంచెం కారంగా కావాలా? మటన్ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఒక 1/2 టీ స్పూన్ ఎక్స్ట్రా వేసాను. మసాలా సరుకులా మసాలా ఏమేమి వేస్తున్నావు చెప్పు. ఒక బిర్యానీ ఆకు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 7-8 యాలకులు, ఒక 10 లవంగ మొగ్గలు, ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, 2 అనాస పువ్వు. ఇదిగో రాతి పువ్వు అంటారమ్మా, ఇది బిర్యానీ పువ్వు అనమాట. ఇదిగో మరాఠీ మొగ్గలు చిన్నవి, ఇది 5-6 వేసాను. ఇదిగోండి 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా చేసుకున్నది వేసుకోవాలన్నమాట. అలాగే ఇదిగోండి ఫ్రైడ్ ఆనియన్, ఇదిగోండి ఒక 4 ఉల్లిపాయలు చేశాను అనమాట. ఇందులో సగం వేస్తున్నాను ఇప్పుడు, మిగిలిన సగం తర్వాత యూజ్ అవుతుందండి, తర్వాతకి ఉంచుతున్నాను అనమాట. అలాగే ఇదిగోండి కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర. ఇదిగోండి బిర్యానీ మసాలా అండి, ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. మీకు ఎప్పుడైనా ఒక వీడియో చేసి పెడతానండి. మటన్ బిర్యానీ మసాలా అనమాట. 2 స్పూన్లు వేస్తున్నాను. ఏంటమ్మా నీకు బోర్ కొడుతుందా? ఆమె పేక తిందులే. బోర్ కొట్టేస్తుందా బంగారానికి?
అమ్మ టాటా. ఇదిగోండి 1/2 టీ స్పూను షాజీరా. ఏం కావాలమ్మా? ఏం కావాలి? కన్ఫ్యూజ్ అయిపోయావా? ఇదిగోండి అన్నీ వేసేసిన తర్వాత మసాలా దినుసులు ఒకసారి బాగా కలపాలి. ఈ మటన్కి ఈ మసాలా అంతా బాగా పట్టాలండి. ఇవన్నీ కలిపాక అప్పుడు పెరిగేస్తావమ్మా? అవునమ్మా, ముందే పెరిగేసేయకూడదు, తప్పుగా అయిపోతాయి, ముక్కలకు పట్టదన్నమాట ఉప్పు కారం. నిమ్మకాయ నిమ్మకాయ కూడా వేస్తాను. ఇదిగోండి ఒక నిమ్మకాయ చెక్క తీసుకున్నాను, ఇది పెద్ద సైజు అనమాట. ఇది ఒక్కటే వేసుకుంటే సరిపోతుంది, ఒక బద్ద. గింజలు రాకుండా వేసుకోవాలి. ఏంటి బంగారం? ఎవరు ఆడుకోవట్లేదు మరి, అందరు బిజీగా ఉన్నారని. వస్తాను నాకు 2 నిమిషాలు ఆగు. నిమ్మకాయ కూడా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేయాలి. మనకి టైం ఉంటే ఒక 5 నిమిషాల వరకు ఇలా కలుపుతూ ఉన్నామనుకోండి, ముక్కలు లోపల వరకు వెళ్తుంది అనమాట ఈ మసాలా. మనకు టైం లేదనుకోండి 2 మినిట్స్ ఇలా కలిపేసి పెట్టేసుకోవాలి. ఓ 10 నిమిషాలు పక్కన వదిలేస్తే పట్టేస్తుంది. ఏంటమ్మా? యో 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 ఏం కావాలి చెప్పు. ఓ పెట్టాలా? సాంగ్ పెట్టాలా? ఏం సాంగ్ కావాలి? ఏం సాంగ్ కావాలి? బాయిలోనే సాంగ్ కావాలా? చెప్పు, ఏం సాంగ్ కావాలి చెప్పు. ఇదిగోండి ఇలా బాగా కలిపేసిన తర్వాత 1 కప్పు పెరుగు వేసుకోవాలండి. ఫస్టే పెరుగు వేయకూడదు, చక్కగా ఈ మసాలా అంతా ముక్కలకు పట్టిన తర్వాత అప్పుడు మనం పెరుగు వేసి కలపాలి. చూసారా ఎంత బాగా మ్యారినేట్ చేశాను. చిన్ని, ఇదే ప్రాసెస్ మీద నెక్స్ట్ నువ్వు చెయ్యాలి ఇంట్లో. సరే ఓకేనా? నేర్చుకోవాలి మరి. మరి అమ్మ యూట్యూబ్ ఛానల్ ఉన్నదంటే మరి ఈ మధ్య చికెన్ బిర్యానీలు అవి చేస్తున్నా, మటన్ ట్రై చేయలేదు. మనం మేము వచ్చినప్పుడు చేసావు కదమ్మా, భలే చేసావు. ఓకేనండి, ఇదిగోండి ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక అరగంట అయినా పక్కన పెట్టాలండి. మనకు టైం లేకపోతే ఒక అరగంట పెట్టుకోవచ్చు, మనకు టైం ఉండదనుకోండి 1 గంట పాటు పక్కన పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి చక్కగా కట్టెల పొయ్యి మీద చేస్తానన్నమాట మటన్ దమ్ బిర్యానీ. చాలా బాగుంటుందండి. ఇన్ని ఏర్పాట్లు చేసుకునేసరికి లేట్ అయ్యింది. క్లాప్స్ కొట్టినానా? ఏంటో అనుకుంటాడు, ఇంకా తెలియదు కదా ఈయనకి మంట అంటే ఏంటో. బంగారు ఏం చేస్తున్నారు? అమ్మ దగ్గరికి వెళ్ళిపోండి. బాగుంది. అమ్మ దగ్గరికి వెళ్ళిపోండి. చలిమంట వస్తుంది మేడం. వెచ్చగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సరేనా? అదో అదో పొయ్యి తీసుకుంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ బంగారం. పెట్టాను తీసుకురా చిన్ని. ఇదిగోండి పొయ్యి చక్కగా మండుతుంది కదా. ఇప్పుడు గిన్నె పెట్టానండి. ఇదిగోండి పాత్ర వేడయింది. ఇప్పుడు 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాము. ఇదిగోండి ఆయిల్, ఉల్లిపాయలు వేయించిన నూనె అనమాట ఇది. ఇందులో సగం వేసుకుందామండి. బిర్యానీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మటన్ బిర్యానీకి. ఇదిగోండి నూనె వేడయ్యింది. ఇదిగోండి చిన్న ఉల్లిపాయలు, ఒక 10 ఉల్లిపాయలు తీసుకున్నానండి, రౌండ్ ఉల్లిపాయలు.
మగ్గించాలి. ఇదిగోండి ఉల్లిపాయలు చక్కగా వేగినవి. 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి, ఇవి వేసేయాలి. అలాగే 5-6 పచ్చిమిరపకాయలు. మంట ఎదురొస్తుంది గాలికి, అందుకని నేను లోడ్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత బట్టలు వేసేస్తున్నాం. ఇదిగోండి మ్యారినేట్ చేసి ఒక అరగంట అయిందండి. అంతకంటే ఎక్కువ టైం ఉంచడానికి మాకు లేట్ అయిపోతుంది, అందు గురించి వేసేస్తున్నాను. ఇది కడిగేసి పారబోతుంది. మనం కొంచెం నీళ్ళు వేసుకుని తిప్పేసి నీళ్ళు వేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒకసారి బాగా కలపాలండి. ఇది ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించాలన్నమాట. ఉడకాలి మటన్. ఓకేనండి. మధ్య మధ్యలో మనం పొయ్యి చూసుకుంటూ ఉండాలి, మడుకుంది లేనిదని అలాగే కలుపుతూ ఉండాలి. బాగుంటుందండి కట్టెల పొయ్యి మీద ఏ కూర కానీ బిర్యానీలు కానీ ఏది చేసుకున్నా కూడా ఆ స్మోకింగ్ గురించి కావాలి, మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట, టేస్ట్ అనేది వచ్చేస్తుంది. అందుకనే అప్పట్లో మన పెద్దోళ్ళు చేసే కూరలు కానీ ఏవైనా సరే మంచి రుచిగా ఉండేవి. ఇదిగోండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. లేకపోతే అడుగంటేస్తుంది. ఇదిగోండి కొంచెం మంట తగ్గించాము. మంట తగ్గించి ఈ నూనె అంతా పైకి తేలేంత వరకు నెమ్మదిగా ఉడకనివ్వాలన్నమాట. మటన్ కదండి, కొంచెం పెద్ద పెద్ద పీసులు కదా. ఇదిగోండి బోన్స్ కూడా మంచిగా ఉడకాలి, అందు గురించి ఈ విధంగా చేయాలండి. ఈ మూత పెట్టేసి కొద్దిసేపు నూనె పైకి తేలేంత వరకు ఉడకనిద్దాం. ఇదిగోండి బాస్మతి రైస్ తీసుకున్నానండి. కేజీ మటన్కి కేజీ రైస్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఒకసారి శుభ్రంగా కడిగేసి 1-2 సార్లు నీళ్ళు పోసి నానబెట్టి ఉంచేసుకోవాలి. ఇదిగోండి మటన్ బిర్యానీకి రైస్ ప్రిపేర్ చేసుకోవాలి కదా, అందుకని ఇదిగోండి ఈ నీళ్ళు తీసుకున్నాను. ఈ నీళ్ళల్లో ఇదిగోండి 4 లవంగలు, 4 యాలకులు వేసాను, ఒక 1/2 టీ స్పూన్ షాజీరా, ఇదిగోండి 1 ఇంచు దాల్చిన చెక్క, ఇది సరిపడా సాల్ట్, 2 స్పూన్లు సాల్ట్ వేసాను. ఇదిగోండి 1 బిర్యానీ ఆకు, అలాగే 1 అనాస పువ్వు. ఇదిగోండి కొంచెం నిమ్మరసం పిండుకోవాలండి. రైస్ చక్కగా పొడి పొడిగా వస్తుంది అనమాట. ఎక్కువ వేయకూడదు, కొంచెం అంటే కొంచెం వేసుకోవాలన్నమాట. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. ఓకేనండి. ఇప్పుడు ఇవన్నీ వేసేసాం కదా. ఇదిగోండి ఆయిల్ అంతా చక్కగా పైకి తేలించి చూస్తారా, చక్కగా ఉడికిందనమాట మటను. ఇంత బాగా ఉడకాలన్నమాట. ఓకేనండి. ఇప్పుడు కొంచెం అన్నీ నీళ్ళు పోద్దాము. మటన్ వేసినప్పుడు ఇది మసాలా అంతా ఈ బేసిన్లో ఉన్నది కదా, ఇందులో కొంచెం నీళ్ళు పోయాలన్నమాట. ఎక్కువ పోయకూడదండి, ఇలా పోస్తే సరిపోతుంది. పెద్ద పెద్ద పీసులు కదా, మటన్ ఉడుకుతుందా లేదా అని మీకు డౌట్ రావచ్చు, కానీ చాలా బాగా ఉడుకుతుందండి. మీరు చూస్తూ ఉండండి.
ఇదిగోండి చక్కగా ఎంత బాగా ఉడికిపోయిందో చూసారా మటన్. ఇదిగోండి బోన్ నుంచి ముక్క అసలు విడిపోయింది చూసారా. అయ్యో దాని మాంసం ఉంటే బాగుండేది. ఊడిపోయింది. ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఇదిగోండి ఇలా ఉడికింది కదా. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసానండి. ఇదిగోండి రైస్ ప్రిపేర్ చేయడం కోసం ఎసరు పెట్టేసాను. ఎసరు కూడా చక్కగా మరుగుతూ ఉంది. ఇప్పుడు రైస్ వేసేద్దామండి. ఎండ రైస్ లేవండి. ఒకసారి బాగా కలిపేద్దాము. ఎక్కువ సార్లు కలపకూడదండి. బియ్యం వేసిన తర్వాత విరిగిపోతాయి అన్నమాట. చక్కగా నానిపోయి ఉన్నాయి కదా. ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత మూత పెట్టేయాలి. మటన్ కర్రీ ఏమో ఇక్కడ ఉడుకుతుంది కదండి. అయితే రైస్ కింద చేద్దామని అనుకున్నాను. ఈ లోపల మా వారేమన్నారంటే మొత్తం కంప్లీట్గా కట్టెల పొయ్యి మీదే చెయ్యి, టేస్ట్ అనేది బాగుంటుంది, మళ్ళీ అక్కడ ఇక్కడ ఎందుకు అని అన్నారు. అందుగురించి ఆపేసాను అనమాట. అందుకని కట్టెల పొయ్యి మీద పెట్టాను. ఈ గిన్నెలకైతే మట్టి రాసామండి. మళ్ళీ మసి పెట్టేస్తుంది కదా ఎక్కువ, మళ్ళీ కడగడం కష్టమని మట్టి రాసేసాను అనమాట వీటికి. పల్లెటూరు కదండి, పల్లెటూరు పనులు కొన్ని చేసుకుంటేనే బాగుంటుంది. ఇదిగోండి 60% ఉడికిందండి రైస్. మనం ఇలా పట్టుకుని చూస్తే తెలుస్తుంది అన్నమాట, ఇలా కట్ అవుతుంది. ఇప్పుడు ఈ రైస్ని ఈ మటన్లో వేసేసుకోవాలండి. మనం ఇలా వేసుకునే ముందు ఈ మటన్లో ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. అలాగే ఈ రైస్లో కూడా చెక్ చేసుకోవాలి ఒకసారి. ఇదిగోండి మొత్తం రైస్ అంతా వేసేసాను. ఇదిగోండి కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. అలాగే ఇదిగోండి కొంచెం ఫ్రైడ్ ఆనియన్ ఉంచుకున్నాం కదా, ఇవి కూడా వేసేసుకోవాలి. అలాగే కొంచెం జీడిపప్పు అండి, జీడిపప్పు కూడా ఫ్రై చేసి ఉంచాను. ఇదిగోండి 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి బిర్యానీకి, మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. మనం రైస్ బాయిల్ చేసిన వాటర్ తీసుకుని ఇలా చుట్టూ వేసుకోవాలన్నమాట. ఎక్కువ పోయకూడదండి. ఎక్కువ పోసామంటే అన్నం నుజ్జు నుజ్జు అయిపోతుంది, పొడి పొడిగా రాదు. హై ఫ్లేమ్ మీద 5 మినిట్స్ ఉడకాలండి. తర్వాత దమ్ వేసేద్దాం. ఓకేనండి. మటను అలాగే రైస్ కూడా మా వారు చక్కగా టేస్ట్ అనేది చూశారు. నేను మటన్ తిన్నా కాబట్టి ఆయన చేత చూపించాను అన్నమాట టేస్ట్. మటన్ చక్కగా ఉడికిపోయింది. అలాగే ఉప్పు కారాలు అన్నీ కూడా మసాలా కూడా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అనమాట. ఏమీ తేడా లేదు. ఇంకా వేసేసాను, ఇంకా మొత్తం అన్నీ వేసేసి దమ్ పెట్టేసాను అనమాట. ఓకేనండి. కొంచెం ఫుడ్ కలర్ వేద్దాం అనుకుంటున్నాను, వేస్తాను ఇప్పుడు. కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను, కొంచెం కలర్ కనిపించడం కోసం. ఇదిగోండి మూత పెట్టేస్తానండి. 5 నిమిషాలు కొంచెం హై ఫ్లేమ్ మీద ఉడికింది. ఇప్పుడు మంట తీసేస్తున్నాం అనమాట. మంట తీసేసి ఒట్టి నిప్పులే ఉంచేస్తున్నామండి. అలా ఒక 10 మినిట్స్ ఉంచేస్తే చక్కగా మగ్గిపోతుంది అనమాట రైస్. ఇదిగోండి వెయిట్కి ఇలా ఒక నీళ్ళతోటి ఒక తప్పేలా పెట్టేశానండి. చక్కగా నీళ్ళు కూడా వేడవుతాయి. వేడి వేడి నీళ్ళు తాగుతాం అన్నమాట ఇప్పుడు మేము. ఇదిగోండి నీళ్ళు కూడా వేడైపోయినాయి. తాగడానికి బాగుంటాయి అన్నమాట నీళ్ళు. మంచినీళ్ళేనండి. బిర్యానీ పావు గంట ఉంచేసామండి ఇలాగా దమ్ అయిన తర్వాత. ఇదిగోండి నోరూరించే మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక పళ్ళెలోకి తీస్తానండి. బిర్యానీ ఎప్పుడు కూడా పైది ఇలా తీసుకోవాలి. కింద నుంచే తీసామనుకోండి మొత్తం అంతా కలిసిపోతుంది అనమాట. మనకి ఎల్లో కలర్ వైట్ కలరు ఇలాగా కర్రీతో ఉన్న కలరు కావాలి అని అంటే కనుక ఈ విధంగా తీసుకోవాలి. చూసారు ఎంత పొడి పొడిగా వచ్చిందో. సేమ్ ఇదే కొలతలతో చేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదిగో
ఎల్లో కలర్ బాగుంది కదమ్మా. ఎల్లో వైట్ బ్రౌన్ అన్నీ కలిసి రెస్టారెంట్లో బిర్యానీలా ఉందమ్మా. అవును. ఇదిగోండి, ఈ బోను ఉన్న మాంసం అయితే విడిపోయింది అనమాట, చక్కగా ఉడికిపోయి. ఇదిగోండి మటన్ పీసులు. ఇదిగోండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. గెస్టులు కూడా వచ్చేసారు. చక్కగా వేడిగా తింటారనమాట. ఇప్పుడు అందరూ వస్తారండి వీడియోలోకి. ఎప్పుడు అలా కాదు, ఎప్పటికీ జ్ఞాపకంగా అలా ఉండిపోద్ది మన ఛానల్లో. నేను శిరీష మేడం కి చాలా పెద్ద అభిమాని. బిగ్ ఫ్యాన్. శిరీష మేడం చేసే ప్రతి ఐటమ్ నేను టేస్ట్ చేస్తాను. సూపర్ ఉంటాయి. మమ్మీని కూడా తీసుకురా. ఇప్పుడు దాకా తిన్న వాటి గురించి చెప్పా. ఇది కూడా 100% సూపర్ ఉంటది. నాకు తెలుసు, మేడం మీద నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అవును, ఆంటీ అనేసేయమ్మా. మళ్ళీ No. Take number 2. For audience, she is madam. గంట కూడా మోగింది నాన్న. చరణ్కి ముక్కలు ఎక్కువై యంగ్స్టార్ కదా. తాత 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 చికెన్ కర్రీ. కిందకెళ్ళి ఫోన్ అద్భుతం, మహా అద్భుతం. చాలా బాగుంది ఆంటీ, నిజంగా చాలా బాగుంది. పీస్ ఎలా ఉడికింది చెప్పు ఒకసారి. చాలా మెత్తగా ఉంది, టెండర్ గా ఉంది, లేతగా ఉంది. అవునా, చాలా బాగుంది. మటన్ నువ్వే కదా తీసుకొచ్చావు, మంచి మటన్ తీసుకొచ్చాడులే. మీరు చూడు ఎంత మెత్తగా అయిపోయింది. ఏది చాలా మెత్తగా ఉడికింది. అది మీరు ఉడకదేమో అని భయపడ్డారు కదండి. దమ్ముకి ఉడికిపోతుంది. సరే మంచి సెలెక్ట్ చేశాడు, మంచి మటన్ పట్టుకొచ్చాడు. అవును. నేనే వేసాను, అందుకే అది అసలు విషయం. కొత్తిమీరకి అంత రుచి చేసింది. ఏడు తింటున్నాడా బంగారు? మటన్, జీడిపప్పు. తినండి. అసలు చల్లగా ఉందన్న విషయమే లేదు అసలు. మర్చిపోయారు చల్లగా ఉందన్నమాట. ఓకే, మీరు కూడా ఏమన్నా మాట్లాడండి. ఇదిగోండి బిర్యానీ చేయడం, వీడియో చూసి చేసేసుకోండి. ఈ అబ్బాయి చరణ్ అండి, మా అల్లుడు గారు ఫ్రెండ్ అనమాట, క్లోజ్ ఫ్రెండ్. ఒకే ఆఫీసు కొలీగ్స్ అనమాట ఇద్దరును, ప్రాణ స్నేహితులు ఇద్దరును. దేనికైనా సరే ఇద్దరు రెడీగా ఉంటారు ఒకళ్ళొకరికి సహాయం చేసుకోవడానికి. ఈ చరణ్ వాళ్ళ అమ్మగారు అనమాట ఈవిడ. చాలా ప్రేమగా ఉంటారండి మాతోటి. మేము ఇక్కడ లేకపోయినా కానీ మా చిన్ని వాళ్ళని కొంచెం మంచి చెడ్డలు చూసుకోవడానికి వీళ్ళు ఉన్నారనమాట. అందుకని మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. అన్ని విధాల సహాయ సహకారం. అవును. మా అల్లుడు గారు ఇప్పుడు చెప్తున్నారు హాయ్. సిగ్గు ఎక్కువ. అందరికీ అది నేచర్ ఉండదు. అవునవును. ఓకే నాన్న.
నువ్వు మటన్ తినవు కాబట్టి ఈ టేస్ట్ని ఆస్వాదించే అదృష్టం లేదు నీకు. అవునా? చక్కని చల్ల పైన ఏమో చల్లగా ఉంది, ఇక్కడేమో బిర్యానీ వేడి. మీరు అలా అనుకుంటున్నారేమో. ఇదిగో నాకు చికెన్ రెడీగా ఉంది ఇక్కడ. నువ్వు సెపరేట్ ఇదిగో చికెన్ లెగ్ పీస్ కూడా ఉంది. చిన్నగాడు చికెన్ చేశాడు నా కోసం, చికెన్ రసం చేశాడు. చాలా బాగుంది. రైతా ఎవరు చిన్నగాడు చేశాడా? చిన్న చేసింది రైతా. ఈ కాంబినేషన్లో మన పెద్దోళ్ళు, పెద్ద మనవడు, కొడుకు, కోళ్ళు, మన అందరం కూడా నెక్స్ట్ సారి కలుద్దాం. మళ్ళీ మంచి బిర్యానీ చేస్తావో లేకపోతే వేరే ఏం చేస్తావో కరెక్ట్గా చేయాలి. ఓకే, చేస్తాను. చరణ్ మర్చిపోకుండా. అంటే మళ్ళీ వస్తాం అందరం కలిసి ఒకసారి. మా పెద్ద మనవాడికి బీచ్ అంటే చాలా ఇష్టం. అవును, ఆయనకేమో సెలవులు ఉండలేదు, స్కూల్ కదా. సెలవులు వస్తే చాలు ఏలూరు వెళ్ళిపోదాం అమ్మమ్మ అంటాడు. అంటే ఇంకా ఆయనకి ఎంత ఇంట్రెస్ట్ కాదు, తీసుకుపోతామని. అది అందరం మరి ఒకసారి కలిసి అందరం వెళ్దాం. మీది ఒక కారు ఉంది, మాది ఒక కారు ఉంది, సరిపోద్ది. అందరూ వెళ్ళిపోతాం సరదాగా. మొన్న నేను రాలేదు, ఇంటిదని నాకు హెల్త్ బాగాలేదు. ఈసారి తప్పకుండా సరే. చాలా చల్లగా ఉంది. ఏంటి ముసుకేసేసావు? ఇప్పుడు చలి పెడుతుంది, వంట చేసినంతసేపు వెచ్చగా ఉంది కదా. మరి కట్టెలు పోయిదారు వేడిగానే ఉంటుంది. ఏమనిపించలేదు కానీ ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది. మంచు పడుతుంది కదండి ఎక్కువగాను. ఈ మంచు హెల్త్కి మంచిది కాదు, కానీ ఏదో సరదాగా వీడియో తీయాలని. క్రిస్మస్ ప్రజెంటేషన్ అనమాట ఇది. చాలాసేపు ఇక్కడే కూర్చొని కబుర్లు చెప్పుకున్నామండి. ఇంకా ఇప్పుడు 11 అయింది టైం. రాత్రి 11. మరి అలా చెప్పాలి. రాత్రి 11 అయింది, వెళ్ళిపోయారు ఇప్పుడే. ఇంకా లాస్ట్ వీడియో అందరూ బాగా చెప్దామని అనుకున్నాం కానీ మర్చిపోయాం వీడియో సంగతి కబుర్లో పడి. ఇంకా నేను ముగిస్తానులే అని చెప్పేసి వాడిని పంపించేసాం అన్నమాట. లేట్ అయిపోయింది కదండి. హైవే మీద చూడు ఎలా వెళ్తున్నాయి వెహికల్స్, చూసావా? చాలా బాగుంది, బాగా దగ్గరగా ఉంది చిన్నోళ్ళు హైవేకి. ఓకేనండి, మరి క్రిస్మస్ సందర్భంగా నేను చేసిన మటన్ బిర్యానీ అయితే సూపర్గా ఉంది. నేను తినను కానీ వీళ్ళందరూ తిన్నారు కాబట్టి అందరూ కూడా చాలా బాగుందని చెప్పారు. వీడియోలో కాదండి, వీడియో అయిపోయిన తర్వాత కూడా నేను అడుగుతానమాట, నిజం చెప్పండి ఎలా ఉంది అని. చాలా హైలైట్గా ఉందంట, చాలా బాగా కుదిరిందంట. మీరు చెప్పండి. బాగుంది, చాలా బాగుంది. అన్ని చక్కగా కుదిరే. మటన్ కూడా సూపర్ మటన్, మంచిది. ఆ అబ్బాయి తీసుకొచ్చాడండి, అబ్బాయికి తెలిసిన షాప్ ఉన్నదనమాట. మటన్ చక్కగా మంచిగా లేతది, మంచి నీట్గా కొట్టించారనమాట. బాగుంది. అలా దొరికితే కనుక వంట అనేది బాగా కుదురుతుంది, టేస్ట్గా ఉంటుంది. ఓకేనండి, మరి అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. క్రిస్మస్ బాగా జరుపుకోండి. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుగులో. హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ శుభాకాంక్షలు అండి అందరికీ. పండుగ బాగా జరుపుకోండి. అలాగే నేను చేసిన ఈ బిర్యానీ కనీసం మన వీడియో చూస్తున్న వాళ్ళలో కొద్దిమందైనా ఏమైనా ట్రై చేస్తారేమో అని అనుకుంటున్నాను నేను. ఓకేనండి, చాలా బ్రహ్మాండంగా కుదిరింది, సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. కుక్కర్లో పెట్టకుండా చేయడం జరిగింది. మరి అది కుక్కర్లో పెట్టుకోకుండా అంత మెత్తగా ఉడికింది. కట్టెల పొయ్యి మీద చేసాను, చూసారా ఎంత బాగా వచ్చిందో. మా వారు నన్ను చాలా భయపెట్టారు, ఉడకదు అన్నారు. కానీ నేను ఖచ్చితంగా ఉడుకుతుందని చెప్పాను నేను. ఉడకదు, కుక్కర్లో పెట్టాయన్నారు. నేను అసలు వీడియోలో చూపించే ఒక రకంగాను, చూపించుకోకుండా ఒక రకంగాను నేను అసలు చేయను. ఒకవేళ నాకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నేను కుక్కర్లో పెడతానని మీతోటి చెప్పేసేదాన్ని. కానీ కుక్కర్లో పెట్టుకోకుండా చాలా బాగా ఉడికిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మంచి మటన్ తెచ్చుకుంటే బాగుంటుంది అనమాట. ఓకేనండి, మరొకసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. మెరీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్.